మే నెల మరియమాత పూజిత మాసము 28వ రోజు. అద్భుతము. కొలంబస్ అమెరికాను కనుగొన్న 30 ఏళ్లకు కన్యమరియమ్మ మెక్సికో దేశస్థులకు దర్శనమియ్య చిత్తగించెను. అంతకు ముందుగానే మెక్సికో వాసులు తిరుసభలో చేరి ఉండిరి. ఆ దేశములో తిరుసభ ఎక్కువగా వృద్ధి చెంది వ్యాపించినట్లుగా కన్యమరియమ్మ గారు ఆ ప్రజలకు సహాయపడనించెను. అట్లు సత్య తిరుసభలో ప్రవేశించిన బిడ్డలలో దియోగ్ అను అతడు ఆ దేశంలో మిక్కిలి భక్తి సంపన్నుడై వెలవెలిసెను. ఆ దియోగ్ అను అతడు దేవమాత దయకు పాత్రుడాయెను. అతనికి ఆస్తి లేకపోయినను ఉన్నత స్థితిలోనే సంతోషముగా సర్వేశ్వరుని సేవ చేయుచుండెను. ఒకనాడు అతడు దూరంగా ఉన్న పట్టణమునకు పోవుచుండెను. మార్గు మధ్యమున ఒక చిన్న కొండ ఉండెను. ఆ కొండకు గల్ఫ్ కొండ అని పేరు. ఆ కొండపై నివసించు అవిశ్వాసులు 30 సంవత్సరాల పూర్వము అన్యదేవతలకు ఆరాధన చేయుచుండరి. అందువలన ఆ కొండ ప్రఖ్యాతి చెంది ఉండెను. దేవమాత ఆ కొండ మీద తన పేరిట ఒక దేవాలయమును కట్టి ఆ దేశ ప్రజలపై కరుణించనించెను. అది అట్లుండగా దియోగ్ ప్రయాణము చేయిచు ఆ కొండ సమీపమునకు రాగానే ఒక మధురమైన ధ్వని వినపడెను. అతడు ఆ శబ్దము విని ఆకాశం వైపు చూచెను. అచ్చట ప్రకాశవంతమైన మేఘము ఒకటి అతనికి అగుపడెను. ఆ మేఘము నుండి ఎవరో అతనిని పిలుచునట్లుండెను. అతడు పిలుపును వెంబడించి కొండపైకెక్కగా అచ్చట యొక్క సింహాసనంపై మిక్కిలి రూపలావణ్యముతో ప్రకాశించు ఒక కన్యక కూర్చొని ఉండటను చూచెను. ఆమె వదనము సూర్యుని వలె ప్రకాశించుచు చంద్రుని వలె చల్లగా ఉండెను. ఆమె దర్శించిన వస్త్రముల నుండి కాంతి కిరణమును రాళ్ల మీద పడి ఆ చుట్టూ ప్రదేశమంతా దగదగా మెరుచుచుండెను. ఆ దర్శనమును చూచిన దియోగ్ ఆనంద పరవశుడై నిశ్చలుడై నిలిచి ఉండెను. ఆ కన్యక అతనిని చూచి ప్రేమపూర్వకంగా పలకరించుచు నీవెక్కడికి పోవుచున్నావు అని అడిగాను. అందుకు దియోగ్ నేను కన్యమరియమ్మకు స్తోత్రముగా దివ్యబలి పూజ చూడ వెళ్ళుచున్నానెను. అంతటా ఆ పరమనాని భక్తుడా, నీ భక్తికి నీ మనో వినయమునకు నేను మిక్కిలి ప్రీతి చెందితిని. నేను నిజమైన సర్వేశ్వరుని తల్లిని. నీవి స్థలమునందు నా పేరిట ఒక గుడిని కట్టింపవలేను. ఇందులో మేము మీకు నీ పరదేశులకును ఇతర విశ్వాసులకు మితిలేని కృపావరములను ఇచ్చి మీకందరికీ తల్లిగా నుందును. నీవు మీ మేత్రాల వారి యొద్దకు పోయి నీవు కనినది వినినది అంతయు మేము ఆనతిచ్చినట్లుగా వారికి చెప్పమని చెప్పి అదృశ్యమాయెను. అప్పుడు దియోగ్ దేవమాత సహాయమున ధైర్యము తెచ్చుకొని మేత్రాల వారి యొద్దకు పోయి తాను చూచినదంతయు తెలియపరిచెను. మేత్రాల వారు మాత్రము చెప్పినదంతయు విని సందేహించెను. దీనికి నిదర్శనము చూపింప నాకు ఒక గుర్తు కావలెనని చెప్పెను. దియోగ్ తిరిగి తన ఊరికి పోవుచుండెను. దారి మధ్యన అగగ్ డాల్ఫ్ కొండ సమీపముననే దేవమాత తిరిగి అతనికి దర్శనమిచ్చెను. మేత్రాల వారు సందేహపడి ఒక గుర్తును కోరిన విషయమును మరియమాతకు చెప్పగా ఆమె అలాగననే ఒక గుర్తును ఇత్తునని సెలవిచ్చెను. 2-3 దినములైన పిదప దియోగ్ ఆ కొండ వద్దకు రాగా దేవమాత అతనికి ప్రత్యక్షమై నువ్వు ఈ కొండనెక్కి కొన్ని పుష్పములను కోసుకుని రమ్మనెను. ఈ పుష్పములకు కాలము కాదు. అయినను దియోగ్ దేవమాత ఆజ్ఞ చెప్పున పుష్పములకై వెతుకపోయెను. కొండపై ఒకచోట గుబోలించు పరిమళమగు పువ్వులు అద్భుతముగా పూసి ఉండుటను చూచి వాటిని కోసుకొని వచ్చెను. దేవమాత ఆ పుష్పములను తీసుకొని ఒక గుత్తిగా కట్టి తిరుగా దియోగ్ చేతికి ఇచ్చి వీటిని తీసుకొని పోయి మేత్రాల వారికి ఇమ్మనెను. దియోగ్ కూడా
పుష్పములను తన నిలువుపాటి వస్త్రములలో దాచుకొని వెంటనే మేత్రాల వద్దకు పోయాను. దియోగ్ పువ్వులను బయటికి తీయకముందే ఆ స్థలమంతయు అత్యంత మధురమైన మనోహరమైన సువాసనను కమ్మెను. మేత్రాల వారు ఆయనతో నున్నవారును ఆ సువాసనకు ఆశ్చర్యచకితులైరి. ఇంతలో దియోగ్ తన వస్త్రములను విప్పి పూగుత్తిని మేత్రాల వరకు సమర్పించబోయాను. పరిమళ సువాసన గువ్వులింపగా ఆ వస్త్రములపై కన్యమరియమ్మ గారి చిత్రము బహు సుందరముగా ముద్రించుండుటను మేత్రాల వారు సహచర బృందము చూచి దిగ్భ్రాంతి చెందిరి. వెంటనే దియోగ్ని మాటలు సమ్మతించితమని చెప్పిరి. అంతటా మేత్రాలు బహు సుందరముగా ముద్రించుండుటను మేత్రాల వారు సహచర బృందము చూచి దిగ్భ్రాంతి చెందిరి. వెంటనే దియోగ్ని మాటలు సమ్మతించమని చెప్పిరి. అంతటా మేత్రాన్లు కన్యమరియమ్మ గారి చిత్తము నెరిగి ఆమె పేరిట గల్ఫ్ పర్వతంపైనొక గుడిని కట్టించిరి. గుడి పూర్తిగాగా గొప్ప జనసమూహముతో కన్యమరియమ్మ గారి పటమును ఊరేగించుచు తీసుకొని పోయి కొత్త గుడి యందు పీఠముపై ప్రతిష్ఠించిరి. అనేకులు మరియమ్మ గారిని కొనియాడుటకు గుడికి వచ్చుచుండిరి. కొన్ని ఏళ్ళు ఆ గుడి చాలకపోయాను. అచ్చటనే ఒక పెద్ద గుడిని కట్టిరి. ఇప్పటికి దాదాపు 500 సంవత్సరములైనను ఆ గుడి అతి వినూత్నమై నిన్న మొన్న కట్టినదై ఉన్నట్లుగా నిగనిగలాడుచుండెను. మరియమాత ప్రఖ్యాతి దశదిశలా వ్యాపించెను. మెక్సికో దేశస్థులందరూ ఆ గుడికి పోయి గడఫా మాత అని పేరు దేవమాతను స్తుతించి కొనియాడి ఆమె దీవెనలను వరములను మిక్కుటముగా పొందుచున్నారు. మనమును ఆ దేవమాతను భక్తితో స్తుతించి కొనియాడి మహిమపరిచినచో అనేక జ్ఞానవరములను పొందుదాం అనుట నిశ్చయము.